ఇప్పుడు మనం ఎన్ని హెల్త్ టెస్టులు చేయించుకున్నా సరే సడన్గా ఆల్టిట్యూడ్ చేంజ్ కానీ వెదర్ చేంజ్ వల్ల సిక్ అవుతారండి. అలాంటప్పుడు అసలు మీ ట్రావెల్స్ వాళ్ళు ఏమన్నా వాళ్ళకి హెల్త్ కేర్ ప్రొవైడ్ చేస్తారా? ఎస్ అమ్మ. సహజంగా హైదరాబాద్ నుంచి బయలుదేరి ఎక్కడ మీరు అన్నటువంటి సమస్యలు వస్తాయి అని అంటే, సహజంగా మనకు అమర్నాథ్ వెళ్ళడానికి 2 బేస్ క్యాంప్స్. ఒకటి బాల్టాల్, రెండోది పెహల్గామ్. ఈ 2 ప్లేసెస్లోనే సహజంగా వీరికి ఏదైనా ఇబ్బంది కలిగితే కలగచ్చు. ఆయా ప్రదేశాల్లో గవర్నమెంటే చాలా హై అండ్ మెడికల్ సిస్టమ్స్ని పెట్టి మానిటర్ చేస్తుంది. అందుకే ఇందాక మనం చెప్పినట్టుగా ఎవరైతే హెల్తీగా ఉండి ఫిట్గా ఉంటారో వారినే ముందు రిస్ట్రిక్ట్ చేస్తున్నాం ఇక్కడ మనం. అనివార్య కారణాల వల్ల ఏదైనా దారిలో వెళ్ళేటప్పుడు ప్రయాణాల్లో ఏదైనా జరిగితే ఖచ్చితంగా దగ్గరలో ఉన్నటువంటి ఒక హాస్పిటల్ దగ్గరికి మనం తీసుకుని వెళ్ళి వారిని మనం తగిన ట్రీట్మెంట్కి మనం సహకరించవలసి వస్తుంది. అయినప్పటికీ కూడా కొన్ని సిచ్యువేషన్స్లో ఇబ్బంది కలిగితే మాత్రం మనం అటువంటి ఒక స్పెషల్ జాగ్రత్తలు తీసుకోవడానికి లోకల్లో ఉండే డాక్టర్స్ని మనం సంప్రదించవలసి వస్తుంది. ఇంకా హై ఆల్టిట్యూడ్కి వెళ్ళిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలని ట్రైన్ చేయడానికి మనతో పాటు ఒక రెస్క్యూ టీం ఉంటుందమ్మా. సో ఎలా బ్రీత్ చేయాలి, ఎలా బ్రీత్ అవుట్ చేయాలి, వీరికి కొద్దిగా ముందు నుంచే ప్రాణాయామం కానీ, స్విమ్మింగ్ కానీ, లేకపోతే శాంభవి ముద్రలు కానీ ఇటువంటివి ఎలా వేయాలి, ఏం చేస్తే అక్కడ రెసిస్టెన్స్ పవర్ పెంచుకుంటాం లంగ్స్కి సంబంధించినటువంటిది మనం ముందుగా వాళ్ళకి ట్రైన్ చేయడం జరుగుతుంది. సో అనివార్య కారణాల వల్ల జరిగేటువంటి వాటికి అక్కడ లోకల్ డాక్టర్స్ యొక్క సహకారం మనం తీసుకోవాల్సి వస్తుందమ్మా. ఇప్పుడు మీ ట్రావెల్స్ వాళ్ళతో పాటు వెళ్తే కనుక ఇన్సూరెన్స్ తీసుకోవాలండి కంపల్సరీగా? సహజంగా ప్రతి ఒక్కరూ ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేటువంటిది ఇవాళ తీసుకొని ట్రావెల్ చేస్తున్నారు. మా ట్రావెల్స్ ద్వారా కూడా ఖచ్చితంగా ప్రతి కస్టమర్కి ట్రావెల్ ఇన్సూరెన్స్ అని ఆ 10-12 డేస్కి సంబంధించిన ఇన్సూరెన్స్ చేయిస్తాము. చేయించే వారిని ట్రావెల్ చేయిస్తాము. సో ఇన్సూరెన్స్ అనేటువంటిది ఖచ్చితంగా ఇవాళ రేపట్లో ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఇన్సూరెన్స్ ఉండడం అనేది మంచిదమ్మా. ఇంకొకటి ఇప్పుడు యాత్ర అన్నది అసలు ఎన్ని రోజులు ఉంటుందండి కరెక్ట్గా? అమర్నాథ్ యాత్ర అనేటువంటి దాన్ని మనం ప్లాన్ చేసుకోవాలంటే సెంటర్ పాయింట్ ఢిల్లీకి మనం ట్రైన్లో వెళ్తామా లేదంటే ఫ్లైట్లో వెళ్తామా అనేటువంటిది మనం నిర్ణయం తీసుకునే దాన్ని బట్టి మనం ఢిల్లీ నుంచి మొదలు పెడితే మనం డేస్ లెక్క వేసుకుంటే అమర్నాథ్ యాత్రని మనం 3 to 4 టైప్స్లో చేయొచ్చు. ఓన్లీ అమర్నాథ్ యాత్ర మాత్రమే చేయాలనుకున్నప్పుడు డైరెక్ట్గా ఇక్కడ నుండి జమ్మూ ఫ్లై అయిపోవాలి. శ్రీనగర్ ఎయిర్పోర్ట్ అనేటువంటిది ఎప్పుడు ఫ్లై అవుతుందో ఎప్పుడు ఆపరేట్ అవుతుందో తెలియదు. కాబట్టి సేఫెస్ట్ ఫ్లయింగ్ ప్లేస్ ఏంటంటే జమ్మూ వరకు వెళ్ళినప్పుడు మనం కాట్రా వైష్ణవిదేవి వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ 1-2 days అక్కడ వైష్ణవిదేవి దగ్గర మనం టైం స్పెండ్ చేసి అక్కడ నుండి శ్రీనగర్ బై రోడ్ వచ్చేసి శ్రీనగర్ నుంచి బాల్టాల్ వచ్చేసి పెహల్గాం వెళ్తే చాలా దూరం అవుతుంది, ఫెసిలిటీస్ బాగుండవు పెద్దగా. అదేవిధంగా తక్కువ డిస్టెన్స్ అనేటువంటిది బాల్టాల్ నుంచి కాబట్టి ఎక్కువ ఫెసిలిటీస్ ఉంటాయి. ఈవెన్ మన సౌత్ ఇండియా నుంచి చాలామంది బండారాస్ అవి కూడా పెట్టి ఫుడ్ అంతా కూడా పెళ్ళికి పెట్టేటువంటి భోజనం కూడా పనికిరాదు, అంతటి హై అండ్ క్వాలిటీతో అక్కడ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఫుడ్ స్టాల్స్ పెట్టి ఉంటారు, వాటిని బండారాస్ అంటారు. సో అటువంటి ప్లేస్ నుంచి బాల్టాల్ నుంచి వెళ్ళడం అనేది ఈజీ అవుతుంది. కాబట్టి ఢిల్లీ నుంచి మనం శ్రీనగర్ వరకు వెళ్ళిపోవడం డైరెక్ట్గా ఫ్లైట్లో, శ్రీనగర్ నుంచి జమ్మూ వరకు వెళ్ళిపోవడం, హైదరాబాద్ డైరెక్ట్గా జమ్మూకి బై ట్రైన్ కానీ లేదంటే బై ఫ్లైట్ కానీ వెళ్ళడం, అక్కడ నుండి కాట్రా వైష్ణవిదేవికి మళ్ళీ మనం బై గుర్రం కానీ బై హార్స్ కానీ లేకపోతే బై డోలీ కానీ బై వాక్ కానీ చేయొచ్చు. సో జీవితంలో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా దర్శనం చేసుకోవాల్సిన వాటిలో ఈ వైష్ణవి కూడా ఒకటి. సో వైష్ణవిదేవితో పాటు అక్కడ నుండి మనం శ్రీనగర్ వెళ్ళిపోయి అక్కడ ఒక నైట్ ఉండి అక్కడ నుండి మనం నెక్స్ట్ డే మనం అంటే Day 3 or Day 4 అట్లా మనం అమర్నాథ్ దర్శనం చేసుకుని మళ్ళీ సేమ్ డే కిందికి వచ్చేసేయచ్చు. ఒక రోజులోనే వెళ్ళడం రావడం కూడా బాల్టాల్ బేస్ క్యాంప్ నుండి వెళ్ళి మళ్ళీ తిరిగి రావడానికి ఆల్మోస్ట్ 13 kilometers అప్ 13 kilometers డౌన్ ఈజీగా వచ్చేసేయచ్చు. అక్కడ పైన పెద్దగా స్టే చేయాల్సిన అవసరం పడదు. సో సేమ్ డేలో వెళ్ళి వచ్చేసిన తర్వాత బాల్టాల్ నుంచి శ్రీనగర్ నుంచి మళ్ళీ జమ్మూ వెళ్ళి ఫ్లై అవుతే బెటర్. శ్రీనగర్ ఎయిర్పోర్ట్ మీద ఎక్కువ ఆశ పెట్టుకుంటే అటువంటి వాళ్ళకి మల్టిపుల్ టైమ్స్ ఫ్లైట్ క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది. సో 5 to 6 days పెట్టుకుంటే వైష్ణవి దేవితో పాటు అమర్నాథ్ యాత్ర చేయొచ్చు. ఇంకొద్దిగా యాడ్ చేసుకోవాలనుకుంటే పంచమాతృకలు జ్వాలాదేవి, వైష్ణవి, కాంగ్నాదేవి, చాముండాదేవి అని ఇలా 5 మంది పంచమాతృకలు ఉన్నారు. మనం హర్యానా నుంచి మొదలుపెట్టి ఢిల్లీ నుంచి మొదలుపెట్టి కురుక్షేత్రం చూసుకొని పంచమాతృకలు చూసుకొని వైష్ణవి దగ్గరికి వచ్చి వైష్ణవి నుండి అమర్నాథ్ పూర్తి చేసుకొని అక్కడ నుండి ఎట్లాగో ఇంతవరకు వచ్చాం కదా అని అక్కడ నుంచి మన దగ్గరలో మనం బాల్టాల్ నుంచి మనం తిరిగి మనం రిటర్న్ వచ్చేసేటప్పుడు మనకు వాఘా బార్డర్, పాకిస్తాన్ ఇండియా బార్డర్. సో ప్రతి ఒక్క హిందువు చూడవలసినటువంటి ఒక ఫ్లాగ్ డౌన్ చేసేటువంటి పరిస్థితి, వారిద్దరి మధ్యలో ఉన్న విన్యాసాలు ఇవన్నీ కూడా అక్కడ చూస్తే ప్రతి హిందువుకి రోమాలు లేచి నిల్చున్నటువంటి ఒక పరిస్థితి ఉంటుంది.
కాబట్టి వాఘా బార్డర్లో చూడొచ్చు, ప్లస్ అమృత్సర్ గోల్డెన్ టెంపుల్, జలియన్ వాలా బాగ్ సమస్య ఈ యొక్క ఘట్టాలను కూడా చూడొచ్చు మనం. కాబట్టి అమృత్సర్ వాఘా బార్డర్ చూసుకొని మనం ఢిల్లీ వచ్చేటువంటి ఈ యాత్రకి సుమారుగా మనం 12 days పెట్టుకోవాలమ్మా, ఫ్రమ్ ఢిల్లీ టు ఢిల్లీ. సో మనం 4-5 daysలో చేసుకోవాలనుకుంటే ఓన్లీ వైష్ణవి విత్ అమర్నాథ్. ఒక 10 to 12 days పెట్టుకోవాలనుకుంటే కురుక్షేత్రంతో పాటు పంచమాతృకలతో పాటు వైష్ణవితో పాటు మనం అమర్నాథ్ పెట్టుకొని ఒక 8-9 daysలో మనం బ్యాక్ వచ్చేసేయచ్చు. వీటితో పాటు వాఘా బార్డర్తో పాటు మనం అమృత్సర్ కూడా చూసుకున్నామంటే ఇంకా 2 days పెంచుకోవాల్సి వస్తుంది. సో వారి యొక్క వెసులుబాటుని బట్టి మనం ప్లాన్ చేసుకుని వెళ్ళవలసి వస్తుంది. దీన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు మనం. కొంతమంది అంటే అక్కడికి వెళ్తే అన్ని జల్లెడబట్టి రావాలి, అన్ని కవర్ చేసి రావాలనుకుంటారు. కొంతమంది మెయిన్ టెంపుల్ మాత్రం చూసొద్దాము, మనకున్న సమయం సందర్భాలు కుదరవు అనుకుంటారు. సో వీటి తగ్గట్టుగా మనం ప్లాన్ తీసుకొని డెసిషన్ వేసుకొని వెళ్ళాల్సి వస్తుందమ్మా.